ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనను. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కృతజ్ఞత అనేటువంటిది దేవుని రుచించినటువంటి వారు మాత్రమే చెల్లించగలరు. ఎందుకనగా కృతజ్ఞతా బుద్ధి కలిగినటువంటి వారు, దేవుని అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారు మాత్రమే ఆరాధించేవారుగా ఉంటారు. మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారు ఆయన కార్యములను జనములలో తెలియజేసేవారుగా ఉంటారు. అనగా ఆయన శుభవార్తను, ఆయన యొక్క పునరుత్థానమును గురించి వారు ప్రకటించేవారుగా, తెలియచేసేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము అని మరి కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నారు ఇశ్రాయేలు జనాంగం. ఇలాగున తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. నిజంగా దేవుని ప్రభావం ఎంత గొప్పది! ఆయన మనల్ని తన యొక్క ప్రభావం చేత మనల్ని ఆవరించి మన జీవితంలో పాపమును తీసివేసి పరిశుద్ధతను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానమున మూలముగా దేవుడు మనకు గొప్ప రక్షణను అనుగ్రహిస్తూ వచ్చినాడు. నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి మనము ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. మరి 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైపోయినారు. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఈ వృత్తాంతాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కానీ ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి వారిలో ఒక్కడు మాత్రమే వచ్చాడు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అలాగున మన జీవితంలో ప్రభు యొక్క కార్యాన్ని గుర్తించి ఆరాధించుటే నిజమైన కృతజ్ఞత. ఆ రీతిగా ప్రభువును స్తుతించుటకు దేవుడు సహాయం చేయనుగాక.